నంద్యాల పట్టణ శివారులో కందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 7 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం నదిపై ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరింది. నదికి వరద వస్తే వంతెనపై నీరు ప్రవహిస్తూ ఉంది. రాకపోకలు ఆగిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తెదేపా ప్రభుత్వ హయాంలో 2015లో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. 300 మీటర్ల పొడవుతో 2 వరుసల వంతెన నిర్మాణానికి అప్పట్లో 7.33 కోట్లు మంజూరయ్యాయి. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు నెమ్మదించాయి. కొన్ని నెలల పాటు పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పటి వరకు 190 మీటర్లు మాత్రమే పూర్తయింది. భూసేకరణ ప్రక్రియ కూడా ఆగిపోయింది. 2 ఏళ్ల కిందట 3 ఎకరాల భూమి చాలని నిర్ణయించిన సేకరణపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో భూసేకరణ వ్యయం 6 కోట్ల నుండి 23 కోట్లకు చేరుకుంది. వంతెన నిర్మిస్తున్న గుత్తేదారుకు 5 కోట్ల మేర బిల్లులు బకాయి ఉండడంతో పనులు నిదానంగా చేస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే 15 గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఎలా అవుతా లేదు.